క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి మనం వింటాము. ఆ వ్యక్తి పేరు ఈఎం బౌన్స్. ప్రార్థించేవారు అనే తన పుస్తకంలో ఈఎం బౌన్స్ ఇలా వ్రాశాడు. దేవుని మూలంగా దేవునితో కలిసి ఎక్కడో దాక్కున్న సమయంలో ఏలియా ప్రార్థన గురించిన సరికొత్త ఉన్నత ప్రార్థనా పాఠాలు నేర్చుకున్నాడు. ఈ మాటలు ఆ గ్రంథకర్త బౌన్స్ విషయంలో కూడా సత్యమే. ఈఎం బౌన్స్ దేవునితో ప్రార్థనలో దాగే చోటులో ఉన్న వ్యక్తి. తన జీవిత కాలంలో మనం ఊహించినంత పేరు ప్రఖ్యాతులు అనుచరగణం ఆయన సొంతం కాలేదు. 46 సంవత్సరాల నమ్మకమైన పరిచర్లో అతడు అజ్ఞాన వ్యక్తిగానే మిగిలిపోయాడు. అతడు ప్రార్థన గురించి వ్రాసిన 8 ప్రశస్త గ్రంథాల్లో ఒకటే అతని జీవిత కాలంలో ముద్రితమైంది. జీవించి ఉన్నప్పుడు అజ్ఞాతంలో గుర్తింపు లేకుండా ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఇవాంజలికల్ క్రైస్తవులు అతన్ని ప్రార్థన అనే అంశంపై అత్యంత నిపుణుడైన గ్రంథకర్తగా ఎంచుతారు. ఈఎం బౌన్స్ 1835 ఆగస్టు 15వ తేదీన జన్మించాడు. 1913 ఆగస్టు 24న మరణించాడు. బౌన్స్ ప్రస్తుత కాల రచయిత అనే ఉద్దేశంలో ఉన్న అనేక మందికి ఈ తేదీలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అతని రచనా శైలి అంత సూటిగా నిశితంగా ఉంటుంది. 1859లో మెథడిస్టు పాస్టర్గా అభిషేకం పొందాడు. యువకుడుగా బౌన్స్ లాయర్గా ఉంటూ సేవకు పిలుపు అందుకున్నాడు. అమెరికా దేశపు సివిల్ వార్లో కాన్ఫెడరేట్ ఆర్మీ దళానికి పాస్టర్గా కూడా అతడు పనిచేశాడు. అందులో కొద్ది కాలం యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. విడుదలై టెన్నెసీ నగరంలోని ఫ్రాంక్లిన్కు తిరిగి వచ్చాడు. కాన్ఫెడరేట్ సైనిక దళాలు ఊచకోతకు గురైన స్థలం ఇదే. సివిల్ వార్లో అంతమంది సమస్యన ఫ్రాంక్లిన్ పట్టణాన్ని బౌన్స్ మర్చిపోలేకపోయాడు. బ్రదర్ బౌన్స్ ఫ్రాంక్లిన్ వచ్చినప్పుడు సంఘం ఎంతో చితికిపోయిన స్థితిలో ఉంది. దీని వెంటనే అతడు ప్రార్థనా శక్తిపై నమ్మకం ఉన్న 6 మందిని వెతికాడు. ప్రతి మంగళవారం వారు మోకాళ్ళుని తనకు, సంఘానికి, ఊరికి ఉద్యోగం కలగాలని ప్రార్థించారు. ఈ నమ్మకస్తులైన మనుషులు 1 సంవత్సరం పాటు అలా ప్రార్థించగా దేవుడు అగ్నితో దిగి జవాబిచ్చాడు. ఎటువంటి పథకాలు ప్రకటించిన అవసరం లేకుండా పాస్టర్ గారు అతనికి సహాయంగా ఎవరిని తెచ్చుకోని అవసరం లేకుండా ఉద్యమం వచ్చింది. సంఘాన్ని నిర్మించడంలోనూ ఉజ్జీవింపచేయడంలోనూ ఈఎం బౌన్స్ సిద్ధహస్తుడని త్వరలోనే అర్థమైంది. ఈ ప్రార్థన ప్రవక్త తరచుగా పరిశుద్ధత గురించి, ధనాపేక్షకు, కీర్తికాంక్షకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం ద్వారా బోధకులు ఇబ్బంది పడేలా చేసేవాడు. అస్తమానం అతడు ఉద్యమం గురించి ఆశించడం కొందరికి చిరాకు రప్పించేది. సంఘం బాగానే ఉందని అభిప్రాయపడే వారికి ఇది నచ్చేది కాదు. దేవుడు అతనికి గొప్ప ప్రార్థన ఆజ్ఞ ఇచ్చాడు. అనుదినం విజ్ఞాపన చేయాలన్నది అతనికి తోచిన గొప్ప అవసరం. అతడు ప్రార్థనలో బోధకుల పవిత్రతకే ప్రాకులాడేవాడు. అంతేకాక అమెరికా సంఘ ఉజ్జీవానికే, క్రైస్తవులమని చెప్పుకునే వారిలో పవిత్రతకే ప్రార్థించేవాడు. అనుదినం తీవ్ర ప్రార్థనలో 3-4 గంటలు అతడు గడిపేవాడు. కొన్నిసార్లు ఈ ప్రార్థనా యోగి వెలికింతలా పడుకొని దేవునితో మాట్లాడేవాడు. అయితే ఎక్కువ సమయం మోకాళ్ళ మీద బోర్లా పడుకుని అతడు కన్నీటితో ప్రార్థించడం అందరూ వినేవారు. బౌన్స్ రచనల్లో ఎక్కువ భాగం ఈకే హార్జీ అనే భక్తును ముద్రించాడు. బౌన్స్ జీవితం గురించి కొన్ని విషయాలు అతడు తెలియజేశాడు. నేను అనేక మంది దైవ సేవకులతో ఉన్నాను. వారితో అనేక సంవత్సరాలు ఒకే చోట నిద్రించాను. వారు ప్రార్థించేవారు. వారి ప్రార్థనలు నాకు అంత విశేషంగా అనిపించేవి కావు. అయితే ఒకనాడు పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి తెల్లని జుట్టుతో డేగ వంటి చురుకైన కళ్ళతో నాకు తారసపడ్డాడు. 10 దినాలు సభలు జరిగాయి. దాదాపు 5 బోధకులు వచ్చారు. వారిలో ఒకరు మా ఇంట్లో బస చేశారు. మరుసటి ఉదయం అతడు తెల్లవారే స్నానం చేసి ప్రార్థన మొదలు పెట్టడం చూసి ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నాను, ఇది మాకు ఆటంకం కాదులే, తొందరగానే ముగిస్తాడు. అతడు గంటల తరబడి ప్రార్థించాడు. మృదువుగా కన్నీరు విడుస్తూ విజ్ఞాపన చేశాడు. నా కోసం ఆంటీ అంటున్నట్టు ఉండే దైవ సేవకులందరి కోసం అతడు ప్రార్థించాడు. మరుసటి దినం అతడు ప్రార్థన గురించి మాట్లాడాడు. నేను అప్పుడే పరిచర్లోకి వెళ్ళిన యువకుడిని కనుక నాకు అది ఆసక్తిగా అనిపించింది. అపొస్తలుల కాలంలో ఉండిన పరిశుద్ధుల వలె ప్రార్థించే వ్యక్తిని కలుసుకోవాలని నాకు ఉండేది. మరుసటి దినం మళ్ళీ ఉదయమే ప్రార్థన ఆరంభించాడు. 10 దినాలు ఉదయకాలమంతా అతడు ప్రార్థించేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతన్ని పంపినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. చివరికి ఇన్నాళ్లుగా నిజంగా ప్రార్థించే వ్యక్తిని కనుగొన్నాను. అతను ఎన్నడూనూ విడువను. నన్ను అతడు ఇనుప కొలుసులతో తనకు కట్టివేసుకున్నాడు. చివరకు ఉద్యోగం గురించి ఈఎం బౌన్స్ అభిప్రాయం చూద్దాము. ఉద్యోగాల సంఘానికి ఉన్న ప్రాథమిక హక్కు. ఉద్యోగం అంటే విరిగిన మనస్సు గల కాపరి. ఉద్యోగం అంటే మోకాళ్ళుని తన పాపాలు ఒప్పుకునే సంఘం. వ్యక్తిగత పాపాలు, సంఘ పాపాలు ఒప్పుకునే సమయం. ఆ కాలపు పాపాలు, ఆ సమాజపు పాపాలు ఒప్పుకునే తరుణం. ప్రార్థన యొక్క వెలితిని ఎటువంటి సామర్థ్యము భర్తీ చేయలేదు.
ఏ పట్టుదల, ఏ దీక్ష, ఏ అభ్యాసము, ఏ తలాంతులు లేక వరాలు దాని కొరతను తీర్చలేవు. ఈఎం బౌన్స్ ఇంతవరకు ఈఎం బౌన్స్ మరి మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభా. తండ్రి ఈఎం బౌన్స్ తండ్రి ఏ రీతిగా ప్రార్థన నాయనా ప్రభా పరుడుగా ఉన్నాడో ప్రభా యేసయ్యా. అయ్యా దేవా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తన జీవితంలో అయ్యా రోగాల మీద ప్రార్థన చేసినాడు ప్రభా. దేవ ఉద్యోగం కోసం ప్రార్థన చేసినాడు ప్రభా. ఆ రీతిగా తండ్రి ప్రభా మా జీవితంలో కూడా మేము ప్రభా నాయన మా సంఘ ఉద్యోగం కొరకు నాయన దేశంలో గొప్ప ఉద్యోగం రావాలని మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. విన్న వాక్యము నాయన విన్నది నాయన మిషనరీ స్టోరీ నిరంతరంగా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మీరే మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.